క్రైస్తవ ఆలోచన విధానానికి అంటే క్రైస్తవుడిగా నన్ను నేను ప్రభువుకు మారు మనస్సు పొందినటువంటి విశ్వాసత చూపించేవాడిగా సమర్పించుకున్న మొదటి రోజుల్లో చాలా ప్యాషనెట్గా దేవుని కోసం ఉండాలి అని అనుకునే రోజుల్లో అలా ప్యాషనెట్గా ఉన్న సమయంలో ఎక్కువగా మతం వంట పట్టింది నాకు. అంటే ఇది నా సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్, ఇది నా వ్యక్తిగతంగా ఆత్మావలోకనం అని అనుకోవచ్చు మీరు. కానీ కొద్ది రోజుల తర్వాత దేవుని యొక్క పనితీరు, దేవుని యొక్క పని విధానం చూసిన తర్వాత బైబిల్ గ్రంథాన్ని ఒక క్రొనాలజీలో అంటే ఒక క్రమంలో చదువుతూ వచ్చినప్పుడు దేవుని యొక్క హృదయం ఏమిటి, దేవుడు ఈ ప్రపంచంలో చేస్తున్న పని ఏమిటి, చరిత్రలో దేవుని యొక్క ప్రమేయం ఏంటి, మనుష్య సమాజాలను దేవుడు ఎలా కడుతున్నాడు, మనుష్య రాజ్యాలను ఎలా కడుతున్నాడు అనేది చూసినప్పుడు నా ఈ పర్స్పెక్టివ్ అంటే దృక్పథం ఏదైతే ఉందో అది మారిపోయింది. అయితే కొంతమంది ప్రేక్షకులు కన్ఫ్యూజ్ అవ్వకుండా మతం పట్టడం అంటే ఏంటి అంటే రక్షణ పొందిన తర్వాత కరెక్ట్ ప్రశ్న అడిగావు, యాక్చువల్ కరెక్ట్ ప్రశ్న అడిగావు. మతం పట్టడం అంటే నా ఉద్దేశం ఏంటంటే క్రీస్తును అనుసరిస్తున్నాం అన్న భ్రమలో కొంతమంది మత ఛాందసవాదంలోనికి వెళ్తారు. నేను వీళ్ళతో తాకను, నేను వీళ్ళను ముట్టను, వీళ్ళతో మాట్లాడను, నేను పరిశుద్ధుణ్ణి, ఇప్పుడు నేను ప్రపంచంలో ప్రత్యేకమైన వాడిని, ఇప్పుడు నేను ఎవరితో మాట్లాడకూడదు, నేను చాలా గంభీరంగా ఉండాలి, ఇలాంటి ఆలోచనల్లో నా దుస్తులు మారిపోతాయి. అంటే తెల్లటి బట్టలు, కొంతమంది నల్లటి బట్టలు, ఒక్కొక్క డినామినేషన్కి సంబంధించిన ఒక్కొక్క రకమైన ఆలోచనలు. నేను కొనుక్కుంటే క్రైస్తవులకు దాని అంగళ్ళలోనే కొనుక్కోవాలి, కొన్ని విపరీతమైనటువంటి ఆలోచనలు రావటాన్ని మతం పట్టడం అని నేను పిలుస్తాను. మతం పట్టడం అంటే నా ఉద్దేశంలో ఏంటంటే బైబిల్ చెప్పని, బైబిల్ ఇచ్చేటటువంటి క్రైస్తవ జీవన విధానానికి సంబంధించినటువంటి నియమాలు పక్కన పెట్టేసి మనుష్య పారంపర్యాచారముల చేత డినామినేషనలిజం అనే పేరులో మనం ఏర్పరచుకున్నటువంటి కుల ఆధార, అలాగే లింగ ఆధార, భాష ఆధార, ప్రాంత ఆధార అన్నిటినీ మించి సాంస్కృతిక ఆధారమైనటువంటి ఆలోచనలు, కట్టుబాట్లు, ఈ కట్టుబాట్లలో ఉన్న వాళ్ళని అంగీకరించడం, ఆ కట్టుబాట్లో లేని వాళ్ళను తృణీకరించడం, దీన్ని మతం అంటారు. నేను నా సొంత పరిభాష అనుకోండి. గిరి గీసుకొని ఒకే మోసలో, కరెక్ట్, 100% గిరి గీసుకొని ఒకే మోసలో. ఎంతగా విభజించుకోవటం అంటే ప్రైజ్ ద లార్డ్ చెప్పేవాడికి వందనాలు చెప్పేవాడికి మధ్యలో కూడా డిఫరెన్స్ చూస్తారు. 100%. ఓకే, వందనాలన్నా అనేవాడికి, మరణత అన్న అనేవాడికి కూడా డిఫరెన్స్ చూస్తారు. సో ఇంత డిఫరెన్స్ అయినా, అలాగే ఈ రెండు కాకుండా నమస్తే అనేవాడిని అసలు క్రైస్తవునిగానే చూడాలి. హలో అనేవాడు డైరెక్ట్గా నరకం నుంచి వచ్చాడన్న ఫీలింగ్లో ఉంటారు. ఇది మతం పట్టడం అని అంటాను నేను. ఇది నా వ్యక్తిగత పరిభాషగా మీరు తీసుకోండి, ఇబ్బంది ఏమీ లేదు. కానీ ఈ దేవుని వాక్యము, దేవుని రాజ్యం గురించి చెప్పేటటువంటి కేంద్ర బిందువు, దేవుని వాక్యం అంతా కూడా మొత్తం మొదటి నుంచి లాస్ట్ వరకు చదివితే వచ్చేటటువంటి కేంద్ర సారాంశం, దాన్ని కాచి వడబోస్తే వచ్చేటటువంటి ఒకే ఒక్క సారాంశం, దేవుడు, ఆయన రాజు, ఆయన ఏలుతున్నాడు, ఆయన రాజ్యంలో మనం ఉన్నాం, ఇదే ఉంటుంది. ఇంతకు మించి ఇంకేది కనిపించదు బైబిల్లో. అయితే దీని గురించి కంప్లీట్ అవగాహన ప్రతి క్రైస్తవుడు కలిగి ఉండాలి. నేనేమంటాను అని అంటే, ఉన్నారు, అవగాహన ఉంది, కానీ డిస్టార్టెడ్ అవగాహన, అంటే కుంటుబాటు, ఆ అవగాహనలో కుంటుబాటు. అలాగని చెప్పి నాకున్న అవగాహనే ఫైనల్ అవగాహన, మిగిలిన వాళ్ళంతా తప్పులో ఉన్నారని చెప్పడం నా ఉద్దేశం కాదు. నా ఉద్దేశం ఏంటంటే మనకు దేవుని రాజ్యం పట్ల అవగాహన రోజు రోజుకు పెంచుకోవాలి. ఆయన ఆలోచనల విధానాల వైపుకు మనం వెళ్ళాలి. ఇప్పుడు మనం చేసే డిస్కషన్లో కొన్ని పొరలుగా మనం తీసే అవకాశం ఉంది. ఇప్పుడు నేను వచ్చినటువంటి సమస్య ఏమిటి అని అంటే, ఒకే సెంటెన్స్లో, ఒకే చోట, ఒకే అరగంటలో, ఒకే 10 నిమిషాల్లో మొత్తం చెప్పేయాలి అన్న ఆలోచన పెట్టుకొని ఎవరైనా ఈ ప్రోగ్రాం చూస్తే అర్థం కాదు. అలా ఉండదు. ఎప్పుడు మెల్లిమెల్లిగా అన్ప్యాక్ అవుతుంది.
ప్రశ్నను బట్టి మనం వెళ్ళే కోణాన్ని బట్టి దేవుని రాజ్యం యొక్క యాంగిల్స్ అన్నీ కూడా అన్ప్యాక్ అవుతాయి. ఉదాహరణకు ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పిన ఉపమానాలు, మీ ఇష్టం వచ్చిన ఉపమానం తీసుకోండి, కళ్ళు మూసుకొని ఒక ఉపమానం చెప్పండి, అది దేవుని రాజ్యం గురించే ఉంటుంది. దేవుని రాజ్యం ఎలా ఉందంటే అని మొదలు పెడతాడు ఆయన. దేవుని రాజ్యం ఇశ్రాయేలు, క్రీస్తు. దేవుని రాజ్యం ఇశ్రాయేలు, క్రీస్తు. క్రీస్తు అనగా నిజమానవుడు, నిజమైన దేవుడు కానీ నిజమానవుడుగా ఉండడం. ఈ కాన్సెప్ట్సే మనకు నూతన నిబంధన అంతా కనిపిస్తుంది. సో దేవుడు ఈ ప్రపంచములను ఏలుతూ, దేవుడు ఈ ప్రపంచములను తిరిగి నూతనపరుస్తూ, దేవుడు తన పరిపాలనను ఈ ప్రపంచం మీదకి ఎలా తీసుకొని వస్తున్నాడు, ఎలా కంప్లీట్గా తీసుకొస్తాడు అని చెప్పటమే బైబిల్కి ఉన్నటువంటి ప్రధాన లక్ష్యం. క్రీస్తు అంటే పరిపాలకుడే, క్రీస్తు అంటే